సో సమ్మర్ స్టార్ట్ అయింది, మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది. సో అందరూ ప్రెగ్నెంట్స్ కామన్గా అడుగుతున్న డౌట్, మేడం ప్రెగ్నెన్సీలో మ్యాంగోస్ తినచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగోస్లో చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్ ఉంటుందండి. మ్యాంగోస్ అనేది వెరీ రిచ్ ఇన్ విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం అండ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో మ్యాంగో తీసుకోవటం వల్ల నాసియా, ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ బేబీ యొక్క న్యూరలాజికల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది దాంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల. అండ్ విటమిన్ సి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్ యొక్క అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ ఏ వల్ల బేబీకి, మదర్కి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుంది. అండ్ దాంట్లో ఉండే మెగ్నీషియం వల్ల మజిల్ క్రాంప్స్ చాలా బాగా తగ్గుతాయి. సో ఎవ్రీ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మ్యాంగో యొక్క బెనిఫిట్ డిఫరెంట్గా ఉంది అండి. అబ్జల్యూట్గా తీసుకోవచ్చు. మెయిన్గా మనకి లాస్ట్ మంత్స్లో ఉండే కాన్స్టిపేషన్ ఆర్ ఎర్లీ మంత్స్లో ఉండే కాన్స్టిపేషన్ని మ్యాంగోలో ఉండే ఎక్సెసివ్ ఫైబర్ వల్ల మనం కాన్స్టిపేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ మనం పర్ డే మ్యాంగో తీసుకోవాల్సిన మోతాదు, ఒక మీడియం సైజ్ మ్యాంగో ఒకటి హ్యాపీగా తినచ్చండి. బట్ మీకు డయాబెటీస్ ఉన్నా, అసిడిటీ ఎక్కువగా ఉన్నా, ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ మ్యాంగో చేయకూడదు. సో ఈ మ్యాంగోస్ తినేటప్పుడు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎవ్రీ ఫీమేల్ ఆర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఫీమేల్ మనకి ఒక మీడియం సైజ్ మ్యాంగో పర్ డే అంత మోతాదులో తినచ్చండి. ఆర్ ఒక కప్ ఫుల్ ఆఫ్ స్లైస్డ్ మ్యాంగో, సో ఒక కప్ ఫుల్గా అనుకొని అది తీసుకోవచ్చు. బట్ మీకు డయాబెటీస్ ఉన్నా, మీరు ఆల్రెడీ ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా మనకి మ్యాంగో తినటం అనేది తగ్గించాలి. అండ్ ప్రిఫరబుల్లీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంటే స్ట్రిక్ట్లీ నో టు ద మ్యాంగో. మనం మ్యాంగో తినేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ రైపనింగ్, మనకి మందు పెట్టి మాగబెట్టిన కాయలు కాకుండా న్యాచురల్గా దొరికే మ్యాంగోస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అసిడిటీ, మీకు మ్యాంగో తినటం వల్ల కొంతమందికి అసిడిటీ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ మ్యాంగో కన్జ్యూమ్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మ్యాంగో కన్జ్యూమ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలా చేయటం వల్ల మీకు దాని నుంచి వచ్చే అసిడిటీ బాగా తగ్గుతుంది. మ్యాంగోస్ తినేటప్పుడు ఎప్పుడు కూడా చూసుకొని మీరు స్మూతీస్ లాగా తీసుకోవచ్చు, లేదు ఫ్రూట్ బౌల్లో లాగా తీసుకోవచ్చు. ఇలా మీరు ఇంక్లూడ్ చేసుకొని మ్యాంగోని సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు.